మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే వాట్ ఈస్ స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే ఎలాగ ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మూవ్ అవుద్ది, ఆ థింగ్స్ అంతా మనం చూసుంటాం. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చేసి ఒక పబ్లిక్ కంపెనీగా మూవ్ అయ్యేప్పుడు ఏం జరుగుతుందంటే కంపెనీ వచ్చేసి ఫండ్స్ రైజ్ చేస్తుంది. సో ఇదిదా వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీ వచ్చేసి పబ్లిక్ కంపెనీగా మూవ్ అయ్యేప్పుడు ఫండ్స్ రైజ్ చేస్తుంది. సో ఫండ్స్ని వచ్చేసి రైజ్ చేస్తుంది. సో ఫండ్స్ రైజ్ చేసేప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కంపెనీ వచ్చేసి ఐపీఓ అనౌన్స్ చేస్తుంది. సో ఐపీఓ అనౌన్స్ చేసేప్పుడు ఏమవుతుందంటే ఈ ఐపీఓ అనౌన్స్ చేసేప్పుడు మనం డైరెక్ట్గా ఈ కంపెనీలో ఉన్న షేర్స్ అంతా మనకు తీయచ్చు. సో అదిదా వచ్చేసి ప్రైమరీ మార్కెట్. సో ఐపీఓ మూలంగా మనం తీసేది వచ్చేసి ప్రైమరీ మార్కెట్. ఒక కంపెనీ పైగా మన కంపెనీ ఉన్న షేర్స్ మనం డైరెక్ట్గా తీయాలంటే అది ఐపీఓ. సో ద ప్రైమరీ మార్కెట్ ఇస్ వేర్ కంపెనీ ఫ్లోట్ షేర్స్ టు ది జనరల్ పబ్లిక్ ఇస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇప్పుడు ఇదా వచ్చేసి ఐపీఓ డెఫినేషన్ ఏంటంటే ప్రైమరీ మార్కెట్ ఇస్ వేర్ కంపెనీ ఫ్లోట్ షేర్స్ టు జనరల్ పబ్లిక్. కంపెనీ షేర్స్ టు జనరల్ పబ్లిక్. సో కంపెనీ షేర్స్ జనరల్ పబ్లిక్కి ఇచ్చేసి ప్రైమరీ మార్కెట్ విచ్ ఇస్ ఐపీఓ. సో వన్స్ ఐపీఓ అయిపోయినట్లు ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఆ షేర్స్ అన్నీ వచ్చేసి కంపెనీ నుంచి పబ్లిక్ వచ్చేసి ఉంటాయి. ఈ పబ్లిక్ ఏం చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5 మెంబర్స్ పెట్టుకుంటాం. సో ఇది ఒక పబ్లిక్ మెంబరు. సో అందరినీ వచ్చేసి డిఫరెంట్ పబ్లిక్ పీపుల్, ఎంత పీపుల్. సో ఏబిసిడిఈఎఫ్ ఈ ఏబిసిడిఈఎఫ్ వచ్చేసి ఈ ఐపీఓ మూలంగా వచ్చేసి ఫండ్స్ ఈ కంపెనీ షేర్స్ని తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్కువ మందిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి హెచ్ఐజే. సో హెచ్ఐజే. సో ఈ కంపెనీ షేర్స్ వచ్చేసి ఇప్పుడు ఎవరితో ఉందంటే ఏబిసిడిఎఫ్తో ఉంది. ఈ కంపెనీ షేర్స్ ఎవరు తీయాలనుకుంటున్నారంటే హెచ్ఐజే. కానీ ఈ కంపెనీ షేర్స్ని డైరెక్ట్గా తీసేదానికి ఆపర్చునిటీ లేదు ఇప్పుడు, ఎందుకంటే ఐపీఓ క్లోజ్ అయిపోయింది. ఐపీఓ మూలంగా తీసిన వాళ్ళు వచ్చేసి ఏబిసిడిఎఫ్. ఇప్పుడు ఏబిసిడిఎఫ్ వచ్చేసి ఈ కంపెనీ షేర్స్ని అమ్మాలనుకుంటే ఏం జరుగుతుందంటే అక్కడదా వచ్చేసి ఈ సెకండరీ మార్కెట్ వస్తుంది. సో ఇదిదా వచ్చేసి స్టాక్ మార్కెట్. సో ఈ ఏబిసిడిఎఫ్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ స్టాక్ మార్కెట్లో వాళ్ళతో ఉన్న షేర్స్ని వచ్చేసి అమ్మాలని బిడ్ చేస్తారు. సో అదేలాగా హెచ్ఐజే వచ్చేసి ఆ స్టాక్స్ని తీయాలనుకుంటారు. సో ఈ పీపుల్ అందరినీ కొలేట్ అయ్యేది ఎక్కడంటే స్టాక్ మార్కెట్. అది ఎలాగ ఎలాగ మన పిల్లలంటే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మూడింగ్ కదా ఏబిసిడిఎఫ్ వచ్చేసి అమ్మచ్చు, అదేలాగా హెచ్ఐజే వచ్చేసి తీయచ్చు. అదేలాగా వచ్చేసి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఎక్కువ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఎత్తుకుంటే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనుకుంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక్కొక్క బెనిఫిట్ కాదు, రెండుమే స్టాక్ ఎక్స్చేంజెస్, రెండుమే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. సమ్ స్టాక్స్ వచ్చేసి బిఎస్సిలో ఉంటాయి, సమ్ స్టాక్స్ వచ్చేసి ఎన్ఎస్సిలో ఉండదు. ఎందుకంటే ఆ రెగ్యులేషన్స్ వచ్చేసి ఎక్కువ ఎన్ఎస్సిలో లిస్ట్ అవ్వాలంటే సమ్ రెగ్యులేషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫై ఉంటేదా ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆ స్టాక్స్ లిస్ట్ అయి ఉంటాయి. అదేలాగా బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలంటే ఆ కంపెనీ వచ్చేసి ఆ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి ఉంటేదా బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. మీరు వచ్చేసి ఈ కంపెనీ షేర్స్ వచ్చేసి ఎన్ఎస్సిలో ఉంటే మీరు వచ్చేసి ఈ ఎన్ఎస్సి మూలంగా వచ్చేసి మీ స్టాక్స్ తీయచ్చు, అదేలాగా అమ్మచ్చు. అదేలాగే బీఎస్సీలో ఈ స్టాక్స్ లిస్ట్ అయి ఉంటే ఈ కంపెనీ షేర్స్ లిస్ట్ అయి ఉంటే మీ బీఎస్సీ మూలంగా అమ్మచ్చు, తీయచ్చు. సో ఎన్ఎస్సి డిబిఎస్సి అంటే ఏందని మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ మనం డీటెయిల్గా చూడబోతున్నాం.